దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. భారత రాష్ట్రపతి పోటీ పరీక్షలకు ఉపయోగపడును. సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యమైన భారతదేశానికి దేశ అధినేత రాష్ట్రపతి ప్రెసిడెంట్. రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరుడు, సర్వ సైన్యాధ్యక్షుడు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వాహక దేశ అధినేత. శాసన విభాగమైన పార్లమెంటు ఉభయ సభలను రాష్ట్రపతి సమావేశపరుస్తారు. ప్రభుత్వాధినేత అయిన ప్రధాన మంత్రిని నియమిస్తారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని, ఇతర న్యాయమూర్తులను నియమిస్తారు. అయితే వాస్తవానికి కార్యనిర్వాహక అధికారాలన్నీ ప్రభుత్వాధినేత అయిన ప్రధానమంత్రివే. ప్రధానమంత్రి సలహా మేరకే రాష్ట్రపతి సంతకంతో ఉత్తర్వులు జారీ అవుతాయి. రాష్ట్రపతి పదవి అలంకారప్రాయమైనది. 26 జనవరి 1950న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత దేశ అధినేతగా రాష్ట్రపతి అయ్యారు. అప్పటి వరకు గవర్నర్ జనరల్ దేశ అధినేతగా ఉండేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశానికి 2 గవర్నర్ జనరల్గా పనిచేశారు. అర్హతలు భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యేందుకు కింద తెలిపిన అర్హతలు ఉండాలి. భారత పౌరుడై ఉండాలి. వయసు 30 ఏళ్లు లేదా ఆ పైబడి ఉండాలి. లోక్సభ సభ్యుడయ్యేందుకు కావలసిన అర్హతలు ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో గాని, ఆ ప్రభుత్వాల నియంత్రణలోనున్న సంస్థలలో గాని సంపాదన గల స్థానం కలిగి ఉండకూడదు. ఒక వ్యక్తి ఎన్నిమార్లైనా రాష్ట్రపతిగా ఎన్నిక కావచ్చు. రాష్ట్రపతిగా ఎన్నికవ్వబోయే వ్యక్తి పార్లమెంటు ఉభయ సభల్లో గాని, రాష్ట్ర శాసనసభల్లో గాని సభ్యుడిగా ఉండరాదు. ఒకవేళ అటువంటి సభ్యులు రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తే వెంటనే సదరు సభల్లో సభ్యత్వం కోల్పోతారు. రాష్ట్రపతి వేతనం పార్లమెంటు నిర్ణయిస్తుంది. పదవీ కాలం ముగిసే వరకు రాష్ట్రపతి వేతనంలో కోత ఉండదు. అధికరణ 360 కింద ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో రాష్ట్రపతి వేతనంలో కోత విధించరాదు. రాష్ట్రపతి ఎన్నిక రాష్ట్రపతిని కింది సభ్యులు గల ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. పార్లమెంటు 2 సభలలోనూ గల ఎన్నికైన సభ్యులు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి శాసనసభలలో ఎన్నికైన సభ్యులు, రాష్ట్ర శాసనసభలలోని ఎన్నికైన సభ్యులు 2/3 వంతు సభ్యులు మెజారిటీ ఉండాలి. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతిచే ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఏ కారణం చేతనైనా రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు 6 నెలలలోగా కొత్త రాష్ట్రపతి పదవి స్వీకారం జరగాలి. రాష్ట్రపతి పదవీ కాలం రాష్ట్రపతి 5 ఏళ్లు పదవిలో ఉంటారు. అయితే కింది పద్ధతుల ద్వారా రాష్ట్రపతి పదవీ కాలం ముందే తరువాత ముగియవచ్చు. రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పించినప్పుడు, రాజ్యాంగంలో సూచించిన విధంగా పార్లమెంటు అభిశంసన తీర్మానం చేసినప్పుడు, పదవీ కాలం ముగిసిన తరువాత కూడా వారసులు పదవి చేపట్టే వరకు తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి సమర్పించిన విషయాన్ని లోక్సభ అధ్యక్షునికి తెలియజేసినప్పుడు, విధులు, అధికారాలు. ప్రభుత్వంలోని 3 వ్యవస్థలకు సంబంధించి రాష్ట్రపతికి కింది అధికారాలు ఉంటాయి. అయితే ఈ అధికారాలన్నీ అలంకారప్రాయమైనవే. దాదాపుగా అన్ని విధులు ప్రధానమంత్రి సలహా మేరకే జరుగుతాయి. శాసనాధికారాలు. రాష్ట్రపతికి శాసన వ్యవస్థకు సంబంధించిన కింది అధికారాలు ఉంటాయి. పార్లమెంటు ఉభయ సభలను సమావేశపరుస్తారు, ముగిస్తారు. లోక్సభను రద్దుపరుస్తారు. ప్రతి సంవత్సరం ఉభయ సభల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ప్రసంగం కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదించినదే అయి ఉంటుంది. పార్లమెంటు ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి సంతకం చేశాకే చట్టంగా మారుతాయి. ఏ బిల్లునైనా తిరిగి పరిశీలించవలసిందిగా వెనక్కు పంపవచ్చు. అయితే పార్లమెంటు మళ్లీ ఆ బిల్లును సంతకం కొరకు పంపినప్పుడు రాష్ట్రపతి తప్పనిసరిగా సంతకం చేయవలసి ఉంటుంది. పార్లమెంటు సమావేశాలు జరగని సమయంలో చట్టాలు చేయవలసి వస్తే రాష్ట్రపతి సంతకంతో ఆర్డినెన్సును జారీ చేయవచ్చు. అయితే తరువాత సమావేశాల్లో సదరు ఆర్డినెన్సుని పార్లమెంటు ఆమోదించాలి.
కార్యనిర్వాహక అధికారాలు రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వాహక అధికారాలన్నీ రాష్ట్రపతివే. అవి లోక్సభలో ఆధిక్యత గల పార్టీ కూటమి నాయకుణ్ణి ప్రధానమంత్రిగా నియమిస్తారు. భారత రక్షణ వ్యవస్థ సర్వసైన్య అధ్యక్షుడు అయిన రాష్ట్రపతి యుద్ధ ప్రకటన, సంధి ప్రకటన చేస్తారు. గవర్నర్లు, ఎన్నికల కమిషనర్లు, న్యాయమూర్తుల వంటి ముఖ్యమైన నియామకాలు చేస్తారు. విదేశాలలో రాయబారులను నియమిస్తారు. భారత్లో నియమితులైన ఇతర దేశాల రాయబారుల పత్రాలను స్వీకరిస్తారు. మొదటిది సాధారణ అధికారాలు, రెండవది అసాధారణ అధికారాలు. న్యాయ వ్యవస్థ అధికారాలు: నేరస్తులకు క్షమాభిక్ష ప్రసాదించవచ్చు, శిక్ష తగ్గించవచ్చు, శిక్షను మార్చవచ్చు. ప్రజా ప్రయోజనకర విషయాల్లో అవసరమనిపిస్తే సుప్రీంకోర్టు అభిప్రాయం తీసుకోవచ్చు. కానీ ఆ అభిప్రాయాన్ని పాటించవలసిన అవసరం రాష్ట్రపతికి లేదు. అత్యవసర అధికారాలు: జాతీయ అత్యవసర పరిస్థితి 352వ ప్రకరణం ప్రకారం యుద్ధం, విదేశీ దురాక్రమణ, సాయుధ తిరుగుబాటు జరిగినప్పుడు దీనిని విధిస్తారు. ఇప్పటికీ ఇది 4 సార్లు విధించబడింది. రాష్ట్రపతి పాలన 356వ అధికరణ ప్రకారం ఏదైనా రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు దీనిని విధిస్తారు. ఇప్పటికీ ఇది సుమారుగా 124 సార్లు విధించబడింది. ఆర్థిక అత్యవసర పరిస్థితి 360వ ప్రకరణం ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడినప్పుడు దీనిని విధిస్తారు. ఇప్పటికీ ఇది ఒక్కసారి కూడా విధించబడలేదు. మహాభియోగ తీర్మానం విధానం రాష్ట్రపతి తొలగింపు ప్రక్రియను రాజ్యాంగంలో వివరించటం జరిగింది. ఈ విషయంలో పార్లమెంటు ఉభయ సభలకు సమాన అధికారములు ఉన్నాయి. అభిశంసన ప్రతిపాదన పార్లమెంటులోని ఏదో ఒక సభలో ప్రవేశపెట్టాలి. ఈ తీర్మానం ప్రవేశపెట్టేందుకు కనీసం 14 రోజుల ముందు సభలోని కనీసం 4వ వంతు సభ్యుల మద్దతుతో కూడిన ఒక నోటీసును ఇవ్వాలి. ఆ తీర్మానాన్ని సదరు సభ మొత్తం సభ్యులలో 2/3 వంతుల ఆధిక్యతతో ఆమోదించాలి. ఈ ప్రతిపాదనపై పార్లమెంటులోని రెండో సభ దర్యాప్తు చేయడం కానీ లేదా దర్యాప్తు చేయించడం కానీ చేస్తుంది. రాష్ట్రపతికి తన వాదనను వినిపించే అవకాశం ఉంటుంది. ఈ దర్యాప్తు ముగిసిన తరువాత రెండో సభ కూడా అభిశంసన ప్రతిపాదనను 2/3 వంతుల ఆధిక్యతతో ఆమోదిస్తే అలా ఆమోదించిన తేదీన రాష్ట్రపతిని పదవి నుండి తొలగించినట్లే. ఇంతవరకు ఏ రాష్ట్రపతి ఈ పద్ధతి ద్వారా తొలగించబడలేదు. తొలగించబడిన రాష్ట్రపతి అనర్హతల గురించి రాజ్యాంగంలో వివరించలేదు. స్వతంత్ర భారత గవర్నర్ జనరల్ల జాబితా సంఖ్య పేరు నుండి వరకు 01 లూయి మౌంట్ బాటన్ ఆగస్టు 15, 21 జూన్ 1947, 1948. 02 చక్రవర్తి రాజగోపాలాచారి 21 జూన్ 1948, 26 జనవరి 1950. భారత రాష్ట్రపతుల జాబితా సంఖ్య పేరు నుండి వరకు 01 రాజేంద్ర ప్రసాద్ 26 జనవరి 1950, 13 మే 1962. 02 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 13 మే 1962, 13 మే 1967. 03 డాక్టర్ జాకీర్ హుస్సేన్ 13 మే 1963, మే 1969. వరాహగిరి వెంకటగిరి 3 మే 1969, 20 జూలై 1969. ఎం హిదయతుల్లా 20 జూలై 1969, ఆగస్టు 24, 1969. 04 వరాహగిరి వెంకటగిరి ఆగస్టు 24, 1969, ఆగస్టు 24, 1974. 05 ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఆగస్టు 24, 11 ఫిబ్రవరి 1974, 1970. బీడీ జట్టి 11 ఫిబ్రవరి 1970, 25 జూలై 1970. 06 నీలం సంజీవరెడ్డి 20 జూలై 1970, 25 జూలై
1982 07 జానీ జైల్ సింగ్ 27 జూలై 1982 25 జూలై 1987 08 ఆర్ వెంకటరామం 25 జూలై 1987 25 జూలై 1992 09 డాక్టర్ శంకరదయాళ్ శర్మ 20 జూలై 1992 25 జూలై 1997 10 కె.ఆర్. నారాయణం 25 జూలై 1997 25 జూలై 2002 11 డాక్టర్ ఐ.పి.జె. అబ్దుల్ కలాం 25 జూలై 2002 20 జూలై 2007 12 ప్రతిభా పాటిల్ 20 జూలై 2007 25 జూలై 2012 13 ప్రణబ్ ముఖర్జీ 20 జూలై 2012 25 జూలై 2017 14 రామ్నాథ్ కోవింద్ 20 జూలై 2017 నేటి వరకు కొత్త రాష్ట్రపతి భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం 24 జూలై 2017న మోయిషిసింధి రామనాథ్ కోవింద్ను కొత్త రాష్ట్రపతి కోసం బీజేపీ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి దళిత నేత బీహారు గవర్నర్ రామ్నాథ్ కోవింద్ ఎన్డీఏ ప్రతిపాదించింది. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన కోవింద్ వృత్తిరీత్యా లాయర్. బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా కూడా ఆయన గతంలో పనిచేశారు. కె.ఆర్. నారాయణం తర్వాత రాష్ట్రపతి భవన్లోకి రెండో దళిత నేత అడుగుపెట్టనున్నారు. కొన్ని వాస్తవాలు ఇప్పటివరకు 2 రాష్ట్రపతులు పదవీలో ఉండగా మరణించారు. డాక్టర్ జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఇప్పటివరకు ఏ రాష్ట్రపతిని అభిశంసించలేదు. 20 జూలై 2007న ప్రతిభా పాటిల్ ప్రమాణ స్వీకారం చేయడంతో మొట్టమొదటిసారి ఓ మహిళ రాష్ట్రపతి పదవిని అధిష్ఠించినట్టయింది. 1969లో 20 జూలై నుండి ఆగస్టు 24 వరకు భారతదేశానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇద్దరూ లేరు. రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్ 3 మేన మరణించగా ఉపరాష్ట్రపతిగా ఉన్న వివిగిరి తాత్కాలిక బాధ్యతలు చేపట్టాడు. అయితే రాష్ట్రపతిగా పోటీ చేయడానికై జూలై 20న వివిగిరి రాజీనామా చేశాడు. దీనితో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎం. హిదయతుల్లా తాత్కాలిక రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశాడు. 1969లో రాష్ట్రపతి ఎన్నిక చీలిక దిశగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల ఫలితంగా వివాదాస్పదమైంది. కాంగ్రెస్ పార్టీ అధికారిక అభ్యర్థిగా పోటీ చేసిన నీలం సంజీవరెడ్డికి వ్యతిరేకంగా ఆత్మప్రబోధానుసారం ఓటు వేయమని ఇందిరాగాంధీ తన పార్టీ వారిని ఆదేశించింది. పార్టీలో తన వ్యతిరేకుల ఆట కట్టించేందుకు ఇందిరాగాంధీ వేసిన ఎత్తు ఇది. ఫలితంగా ప్రతిపక్ష మద్దతు కూడా గల వివిగిరి సంజీవరెడ్డిని ఓడించి రాష్ట్రపతి అయ్యాడు. అనంతరం కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది.